హలో ఎవరీవన్, దిస్ ఇస్ జాకిర్ హుసేన్. ఎస్, బంగారం ధరలు వింటుంటేనే మధ్య తరగతి వాళ్ళు చాలా భయపడుతున్నారు. ఎందుకంటే కాస్ట్ డే బై డే అలా పెరిగిపోతుంది అనమాట. సో కొద్ది రోజుల క్రితమే మనం చేసిన ఒక వీడియోలో అప్పుడు 1 lakh ముందు ఉంది. ఇప్పుడు చూసుకుంటే 1,10,000 పైకి కూడా వస్తుంది. సో ఇలానే కొద్ది రోజుల తర్వాత పోతే 2 lakhs వరకు వెళ్ళొచ్చు అంటున్నారు బంగారం. సో ఒకసారి చూద్దాం వాటి కాస్ట్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం మనం సితారే గోల్డ్ అండ్ డైమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక్కసారి స్టోర్ లోపలికి వెళ్ళి చూసేద్దాం వాటి కాస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. సో లెట్స్ వాచ్. సో ప్రస్తుతం మనతోటి జహంగీర్ గారు ఉన్నారు. సితారే గోల్డ్ అండ్ డైమండ్స్ దగ్గరికి అయితే మనం రావటం జరిగింది. సో ఒకసారి మాట్లాడి చూద్దాం ఎంత ఉంది ఏంటి అనేది. హలో అండి, హాయ్, నమస్తే. నమస్కారం అండి. Yes. అందరికీ వైల్డ్ వోల్ఫ్ తెలుగు వినియోగదారులకి, ప్రజలకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్. సో ఎట్లా ఉంది సార్ గోల్డ్ రేటు? ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే 2 lakhs వరకు వెళ్ళబోతుంది అని టాక్ గట్టిగా నడుస్తుంది. సో 1 year లో నిజంగా వెళ్ళొచ్చు అంటారు 2 lakhs వరకు తులం? అంటే మనము గోల్డ్ రేట్ ఫ్యూచర్ అనేది ప్రెడిక్ట్ చేయలేము. వై బికాస్ మనకు అంతు చిక్కంది ఏంటిదంటే గోల్డ్ రేట్ అనేది ప్రజెంట్ మనకు గోల్డ్ రేట్ వచ్చేసి 22 క్యారెట్ వచ్చేసి 10,190 రూపీస్ అనేది పర్ గ్రామ్ అనేది ఉండడం జరిగింది. ప్రీవియస్లీ ఒక 1 week బ్యాక్ నుంచి చూసుకుంటే కొంచెంగా పెరుగుతూ వస్తుంది. మనకి ఫ్యూచర్లో మనకు 2 lakhs అవుతుందా కాదా అనే ప్రిడిక్ట్ అనేది చేయలేము. సో ప్రజెంట్ ఎలా ఉంది సార్ ఇప్పుడు గోల్డ్ రేట్ చూసుకుంటే? ప్రజెంట్ 22 క్యారెట్ వచ్చేసి మనకు 10,190 రూపీస్ పర్ గ్రామ్ అనేది, అంటే తులం వచ్చేసి 1,19,000 రూపాయలు మనకు 10 గ్రాములు. 22 క్యారెట్ 916 22 క్యారెట్. ఇన్ కేస్ కమింగ్ టు 24 క్యారెట్ వచ్చేసి మనకి 10 గ్రాములు వచ్చేసి 11,11,150 రూపాయలు అలా ఉంది మనకి. ఓకే. సో రీసెంట్‌గా చూసుకుంటే జీఎస్టీ ఒకటి ఇదవుతుంది కదా! దీని ఎఫెక్ట్ అసలుకి మామూలుగా అంటే పరదానికొచ్చి మామూలుగా అసలు ఎంతవరకన్నా పడుతుందంటారా? అంటే జీఎస్టీ నార్మల్ వినియోగదారులకి అంటే 3% అనేది పడుతుంది. 1.5 స్టేట్, 1.5 సెంట్రల్ అనేది జీఎస్టీ అనేది 3% కామన్గా పడుతుంది. అది గోల్డ్ రేట్ పై డిపెండ్ అయ్యి ఉండదు. నార్మల్ గోల్డ్ రేట్ తక్కువ ఉన్నా పెరిగినా కూడా కస్టమర్ అనేది వినియోగదారులైనా 3% జీఎస్టీ అనేది పే చేయాలి. ఓకే. అయితే ఇప్పుడు జహంగీర్ గారు గోల్డ్ రేట్ అనేది అమాంతం ఇట్లా పెరుగుతుంది. ఈ కొన్ని రోజుల క్రితం మనం చూసుకుంటే గోల్డ్ తగ్గిపోతుంది. సో తులం బంగారం 50,000 రావచ్చు అని కూడా టాక్ వచ్చింది. సో ఎలా చూడొచ్చు అసలుకి ఇలా తగ్గటం, పెరగటం దేనివల్ల అంటారు? అంటే ప్రీవియస్లీ చూసుకుంటే మనకు తగ్గడం పెరగడం అనేది మనకు మార్కెట్ సినారియోని బట్టి ఉండేది అన్నట్టు. ప్రజెంట్ కూడా మనం ఫ్యూచర్ని అనేది ప్రెడిక్ట్ చేయలేము. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే గోల్డ్ రేట్ తగ్గచ్చు పెరగచ్చు అనే అంచనాలు ఉండేది. బట్ సైమల్టేనియస్గా కొంచెం పెరుగుతూ వస్తుంది. ఈ ఫ్యూచర్లో కూడా మనం ప్రెడిక్ట్ చేయలేము. వై బికాస్ గ్లోబల్ మార్కెట్ ఎప్పుడు ఎలా చేంజ్ అయ్యేది మనకు తెలియదు. మనకు దానికోసం మనం గోల్డ్ రేట్ అనేది ప్రజెంట్ ఇప్పుడు వినియోగదారులకు ఏంటంటే హంబుల్ రిక్వెస్ట్, కమింగ్ దసరా వస్తుంది. మన ఈ దసరా ఫెస్టివల్కి మనం పర్చేస్ చేసేదంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. మన దగ్గర అడ్వాన్స్ పాలసీస్ ఉన్నాయి. మనకు గోల్డ్ రేట్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది కస్టమర్స్కి. ఓకే. ఎస్. అట్లనే ఇప్పుడు చూసుకుంటే మనకి కమింగ్ నిజంగా దసరా వస్తుంది. సో ఈ టైంలో పర్చేజ్ చేస్తే ఎలా ఉంటుందన్న మామూలుగా? ప్రజెంట్ వచ్చేసి మనము దసరాకి వచ్చేసి మన సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ కస్టమర్స్కి ఏంటంటే ఒక అడ్వాన్స్ ప్లాన్ అనేది మన దగ్గర ఉంది. ఆ అడ్వాన్స్ ప్లాన్ ఏంటి అంటే గోల్డ్ రేట్ అనేది ఫ్లెక్సిబిలిటీ చేసుకోవచ్చు. మనము కస్టమర్ ఒకవేళ ఈరోజు బంగారం ధరలో బుక్ చేసుకుంటే కస్టమర్ ఒక ఫెస్టివల్ టైం వరకు తీసుకునే ఉద్దేశం ఉందనుకోండి కస్టమర్కి, అప్పుడు గోల్డ్ రేట్ పెరిగితే ఏదైతే తక్కువ ఉంటుందో ఆ తక్కువ గోల్డ్ రేట్ ప్రకారం మనం బిల్ చేసి కస్టమర్కి అనేది ఇవ్వచ్చు. అది మనం సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ తరపున మనం వినియోగదారులకి సితారా గోల్డ్ అండ్ డైమండ్స్. సో యాక్చువల్లీ ఈ టైంలో చాలా మంది అంటే గోల్డ్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? సో ఎందుకంటే పెరగచ్చు తగ్గచ్చు అనే టాక్ నడుస్తుంది కానీ కంపల్సరీగా తగ్గదు అని అయితే నడుస్తుంది. సో ఈ టైంలో ఒకవేళ బడ్జెట్ చేస్తే ఫ్యూచర్కి ఏమన్నా? అంటే ఇప్పుడు లాస్ట్ టైం మీకు చెప్పింది కూడా ఒకటే వినియోగదారులకి ఏంటంటే ఇప్పుడు గోల్డ్ అనేది వన్ ఆఫ్ ద అసెట్. ఇప్పుడు మీరు ల్యాండ్ తీసుకుంటారు, ఆ ల్యాండ్ ఏంటంటే ల్యాండ్ రేట్ పెరిగితే ఆబ్వియస్లీ అసెట్ వాళ్ళు పెరిగినట్టు. ఇప్పుడు గోల్డ్ కూడా అంతే. ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు తీసుకొని పెట్టేసుకుంటారు, ఒక 2 years 1 year తర్వాత పెరిగింది అనుకోండి, అసెట్ వాల్యూ పెరిగినట్టే. ఓకే. వీటితో పాటు చూసుకుంటే ఇప్పుడు సిల్వర్ ఇవి ఎట్లా ఉన్నాయి సార్ మామూలుగా? సిల్వర్ వచ్చేసి ఇప్పుడు తులం వచ్చేసి మనకు అరౌండ్ పర్ గ్రామ్ వచ్చేసి 130 రూపీస్, అంటే తులం వచ్చేసి 13,000 రూపాయలు ఉంది ప్రజెంట్ అయితే సిల్వర్ రేట్ వచ్చేసి. తులం. ఓకే. సో ఇది చూసుకుంటే ఇప్పుడు డైమండ్స్ కూడా గత కొన్ని రోజులు మనం చూస్తూనే ఉన్నాం సార్ మామూలుగా. ఇప్పుడు డైమండ్ కాస్ట్ కూడా తగ్గుతుందని. సో డైమండ్ కాస్ట్ చూసుకుంటే ఎట్లా ఉంది మనకి? డైమండ్లో వచ్చేసి మనకు 28 ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మనము ల్యాబ్ టెక్నీషియన్ అంతా అయిపోయిన తర్వాత వీఆర్ గివింగ్ ఐజిఐ సర్టిఫికేట్ టు కస్టమర్స్. ఇంటర్నేషనల్ జిమ్నాలజికల్ ఇన్స్టిట్యూట్ అనే ఐజిఐ సర్టిఫికేట్ ఇస్తుంది కస్టమర్స్కి. అండ్ 28 ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసిన తర్వాతనే మనం కస్టమర్ వినియోగదారులకు అనేది ప్రోడక్ట్ అనేది సెల్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చేసి మనం EF/EVS క్లారిటీ మనం మెయింటైన్ చేస్తుంది మన సితారా గోల్డ్ అండ్ డైమండ్స్లో. మనకు సితారా గోల్డ్ అండ్ డైమండ్స్లో ఏదైతే డైమండ్ ప్రోడక్ట్ పర్చేస్ చేశారో, గోల్డ్ ప్రోడక్ట్ పర్చేస్ చేశారో మనం అనేది సర్వీస్ అనేది కస్టమర్కి ఇస్తున్నాం.
ఓకే. సో ఎట్లుంది సార్ ఇప్పుడు దసరా సేల్ కదా! ఎలా నడుస్తున్నాయి మామూలుగా ప్రజెంట్ కస్టమర్స్? వచ్చేసి సేల్ వచ్చేసి నాట్ బ్యాడ్ అండి. ఇట్స్ రియల్లీ గుడ్. ఎందుకంటే దసరా వస్తుంది కదా! ఇప్పుడు కమింగ్ బతుకమ్మ ప్లస్ దసరా ఇవన్నీ ఉన్నాయి కదా! వినియోగదారులందరూ ఇప్పుడు మనకు కొంచెం ఆసక్తికరంగా ఉన్నారు. ఎందుకంటే గోల్డ్ కూడా కొంచెం పెరుగుతుంది. దానివల్ల మనకు సేల్స్ కూడా కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది మనకి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన దగ్గర మంత్లీ సేవింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయన్నట్టు. మంత్లీ కట్టి కూడా తీసుకోవచ్చు మన కస్టమర్స్ అనేది. గోల్డ్ రేట్ అనేది బ్లాక్ చేసుకోవచ్చు. మంత్లీ సేవింగ్స్ ప్లాన్ చేసి. యెస్. అట్లానే సార్ ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ అమాంతం పెరుగుతూనే ఉంది డే బై డే. సో డైమండ్ కాస్ట్ అలానే తగ్గుతుంది. సో ఎందుకనుకోవచ్చు? అంటే డైమండ్ రేట్ అనేది తగ్గలేదండి. డైమండ్ రేట్ అనేది కాన్స్టాంట్ గానే ఉంది. మనకు డిపెండ్స్ అపాన్ మార్కెట్ సినారియోని బట్టి డైమండ్ రేట్ అనేది మనకు కాన్స్టాంట్ గా ఉండడం జరుగుతుంది. దానికోసం డైమండ్ రేట్ అనేది ఏం తగ్గలేదండి. ప్రజెంట్ అయితే కాన్స్టాంట్ గానే ఉంది. గోల్డ్ రేట్ కొంచెం ప్లస్ మైనస్ డినామినేషన్ అవుతుంది. నిన్నటికి చూస్తే గోల్డ్ రేట్ ఒక ₹10 తగ్గిందంటే తులంకి ₹100 తగ్గింది అన్నట్టు. ఓకే. ఓకే సార్. అయితే ఏం చెప్తారు? మీకంటే ఇన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? లేకుంటే డైమండ్సా? హంబుల్ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు గోల్డ్‌తో కంపేర్ చేస్తే డైమండ్ ఈస్ ఎ లగ్జరియస్ ప్రొడక్ట్. మనకు డైమండ్ రేట్ ఉంటే కాన్స్టాంట్‌గా ఉంటది. కానీ పెరుగుతది. కానీ తగ్గడం మాత్రం ఉండదు. ఎట్ ద సేమ్ టైమ్ గోల్డ్ ఎలా అంటే తగ్గొచ్చు, పెరగొచ్చు. 2 సినారియోస్ ఉంటాయి గోల్డ్ విషయంలో వస్తే. కానీ డైమండ్‌లో ఏందంటే పెరుగుతది కానీ ఉంటే కాన్స్టాంట్‌గా మాత్రమే ఉంటది. దానివల్ల హంబుల్ రిక్వెస్ట్ అంటే విచ్ ఎవర్ ఈస్ ద ప్రొడక్ట్ యూ ఆర్ పర్చేసింగ్ కమ్ విత్ సితారా గోల్డ్ అండ్ డైమండ్స్. యూ కెన్ ఓవర్‌లుక్ ద మోడల్స్, యూ కెన్ ఓవర్‌లుక్ ద కలెక్షన్స్, యూ సార్ కెన్ మన ఓవర్ దగ్గర ఇందాకడ మీరు ఆఫర్‌లు ఏదో చెప్తున్నారు కదా సార్! ఏంటి స్పెషల్ ఏంటి ఈ దసరాకి? ప్రజెంట్ వచ్చేసి దసరాకి వచ్చేసి మనకు సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ వినియోగదారులకి ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఆన్ వేస్టేజ్ మీద VA మీద ఇస్తుంది. అండ్ ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఆన్ జెమ్ స్టోన్స్ మీద VA మీద ఇస్తుంది. అండ్ ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఆన్ డైమండ్ వాల్యూ మీద కూడా ఇస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వినియోగదారులకి ఫ్లాట్ 30% ఇస్తుంది మన సితారా గోల్డ్ అండ్ డైమండ్స్లో. ఇంకోటి వినియోగదారులకి గుడ్ న్యూస్ ఏంటంటే వీఆర్ కమింగ్ టు కోంపల్లి ఆన్ నెక్స్ట్ మంత్ అక్టోబర్లో వస్తుంది. మనం కోంపల్లికి వస్తున్నాం మనం. అండ్ సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ కోంపల్లికి ప్రజలందరికీ వినియోగదారులందరికీ ఒక వెల్కమ్ చెప్తున్నా. లాస్ట్‌కి చూసుకుంటే సో ఎలా ఉన్నాయి అసలు 22, 24 ప్రజెంట్ తగ్గొచ్చు అంటారా? ప్రజెంట్ వచ్చేసి 22 క్యారెట్ వచ్చేసి ₹10,190 పర్ గ్రామ్ ఉంది. అండ్ 24 క్యారెట్ వచ్చేసి మనకు ₹11,150 పర్ గ్రామ్ ఉంది మనకి. ఓకే. సో అలానే ఇప్పుడు దసరా అయితే వస్తుంది కదా! సో ఎట్లుంది సార్ మన సితారాలో? సో ఎట్లా ఉన్నాయి మామూలుగా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా? ప్రజెంట్ వచ్చేసి అందరికీ అడ్వాన్స్‌గా దసరా శుభాకాంక్షలు అండి. మా సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ తరపు నుంచి. అండ్ అట్ ద సేమ్ టైమ్ సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ వినియోగదారులకి ఏం చేస్తుందంటే ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఆన్ వేస్టేజ్ మీద, ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఆన్ డైమండ్స్ వాల్యూ మీద ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ సితారా గోల్డ్ అండ్ డైమండ్స్‌లో పర్చేస్ చేసిన వినియోగదారులకి మా యొక్క సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ కమిట్మెంట్స్ అనేది ఉండదండి. 7 కమిట్మెంట్స్. అండ్ ఫస్ట్ కమిట్మెంట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ అండ్ హానెస్టీ, క్లియర్ ప్రైజింగ్ విత్ డీటెయిల్ ఇన్వాయిస్, బ్రేక్ డౌన్ ఆన్ గోల్డ్, డైమండ్స్ అండ్ మేకింగ్ చార్జెస్. ఓకే. అండ్ లైఫ్ టైమ్ మెయింటెనెన్స్, ఎంజాయ్ ఫ్రీ లైఫ్ టైమ్ క్లీనింగ్, పాలిషింగ్ అండ్ మైనర్ రిపేర్ సర్వీస్. మన దగ్గర ఎవరైతే వినియోగదారులు పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ లైఫ్ టైమ్ మెయింటెనెన్స్ అనేది మన ప్రోడక్ట్ కి ఇస్తామండి. అండ్ ద సేమ్ లాస్ట్‌ది ఏంటిది సార్? మామూలుగా ఇదేంటిది? అండ్ సర్టిఫైడ్ డైమండ్స్ ఉంది. ఆల్ డైమండ్స్ ఆర్ క్వాలిటీ టెస్టెడ్ సర్టిఫైడ్ బై ఇంటర్నేషనల్ ల్యాబ్స్. మనకి ఓకే. ఏదైతే డైమండ్ సర్టిఫై అయిందో ఐజీ ఇంటర్నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనం సర్టిఫైడ్ డైమండ్ సర్టిఫికేట్ ఇస్తుంది. అండ్ జ్యువెలరీ ఇన్సూరెన్స్ ఉంది. నార్మల్ గా మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకుంటే ఛార్జ్ చేస్తుంది. బట్ సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఏం ఛార్జ్ లేకుండా 1 year వరకు వినియోగదారులకి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ జీరో డిడక్షన్ అన్న ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. కస్టమర్ ఏదైనా పాత బంగారం తీసుకొస్తే ఆ ఓల్డ్ గోల్డ్ మీద మనం ఏం డిడక్షన్ చేయకుండా ఇస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ 22 క్యారెట్ గోల్డ్ అయితే మనం ఓల్డ్ గోల్డ్ మీద ఏం డిడక్షన్ చేయకుండా ఇస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బైబ్యాక్ గ్యారంటీ. అండ్ కస్టమర్స్ కి ఏదైనా సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ లా కొన్న ప్రోడక్ట్ కి క్యాష్ బ్యాక్ గా ఉన్నా కూడా, ఎక్స్చేంజ్ గా ఉన్నా కూడా వీల్ గివ్ 100% ఎక్స్చేంజ్ అండ్ బైబ్యాక్ గ్యారంటీ కూడా 100% ఇచ్చేస్తారు కస్టమర్. ఓకే. ఓకే సార్. ఫైనల్ గా ఏం చెప్తారు అసలుకి? గోల్డ్ ఇప్పుడు ఉన్నదానికంటే తగ్గుతుంది అంటారా? ఏమన్నా తగ్గే ఛాన్సులు ఉన్నాయంటారా అసలుకి? అంటే మనం ప్రెడిక్ట్ చేయలేం సార్. ఫ్యూచర్ మనము అనేబుల్ టు ప్రెడిక్ట్ అనేది డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మనకు గోల్డ్ రేట్ పెరగచ్చు, తగ్గచ్చు. అండ్ ఫ్రమ్ సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి అయితే come to the store and visit the store. We have a huge collection and we are coming to the Kompalli by next month, coming soon. ఓకే సార్. థ్యాంక్ యూ.